ప్రాసెస్ మటన్కి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే న్యాచురల్ ఫుడ్ కదా దానికి. అంతే అన్నీ చేయితో వేస్తున్నాను అనుకోకూరి అందాజతోటి. నాకు ఒక రకమైన అలవాటు ఉంది చిన్నగా ఉన్నప్పటి నుంచి, దానికోసం వేయడం జరుగుతుంది. అన్నీ అందాజ మీదనే వేస్తాను. నాకు ఎప్పటి నుంచో కళ ఇది, ప్రతి కళను నెరవేర్చుకుంటున్నాను. దొడ్డుప్పు పసుపు వేసిన, దొడ్డుప్పు కీమా మీదికెళ్ళి ఆగునా నాకు ఉందా దీనికి విజిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5-10 minutes పెట్టుకోవాలి. ఇవి కూడా తీరాలు చేయాలని క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసిన తర్వాత ఈ కట్టెలు ఇవి కూడా డైరెక్ట్ వేస్తాను. నాకు వీలున్నంత మట్టుకు డైరెక్ట్ చేయడం అలవాటు. ఏం టేస్ట్ అనేది డైరెక్ట్ ఇందాక వేసినాక చిన్న సిమ్ మంట మీద పెట్టుకొని గాలి మూత కుక్కర్ సీట్ గిట్ ఏం అవసరం ఉండదు. ఒక 10-15 minutes అట్లా పెట్టుకొనేసి టమాటా న్యాచురల్ ఫుడ్ అని నాకు ఇష్టం. ఇది వాడేది కాదు మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఏమాత్రం ఉండదు, కారం పొడి అంతే. దీనికి ఇట్లా డైరెక్ట్ చేస్తున్నాను మీరు అడగొచ్చినాను. నాకు ఒక రకమైన అలవాటు ఎక్స్పీరియన్స్. తెలుగు నాకు ఒక చిన్నప్పటి నుంచే అలవాటు ఇది ఇట్లా వేయడం మొత్తం న్యాచురల్గా ఇట్లానే. మళ్ళీ ఎవరైనా మంచిగా తిని మంచిగా ఉంది అంటే సంతోషం. ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో రోజుల నుంచి ఇట్లా పెట్టాలని అనుకుంటున్నా. దానికోసమే ఖాళీ పెడుతున్నా. ధనియాల పొడి కలుపుకొని లైట్గా వాటర్ చూసి, ఎందుకంటే వాటర్ కూడా ఎక్కువ వేయను దీనికోసం. ఏమంటే ఇష్టం ఉండదు వాటర్ వేస్తే ఏదైనా టేస్ట్ ఉండదు ఎక్కువ. మొత్తం ఉడికిపోయింది. 2 నిమిషాలు మళ్ళీ స్లిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే ఆయిల్ పైన వేయిందంటే కూర రెడీ అయిపోతుంది. ఏ కూర అయినా అంతే. కీమ ఎందుకు సీట్ పెట్టా అంటే న్యాచురల్ కదా, నార్మల్ తొందరగా ఉడికిపోతుంది. కీమ అవసరం ఉండదు, అందుకోసం. అప్పటికప్పుడు రెడీ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది దానికోసం. నాన్ వెజ్కి సంబంధించి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రెడీ చేసుకొని టేస్ట్ ఏ కర్రీకైనా అంతే. ఒకటి నాన్ వెజ్కి అట్లా వేస్తే మంచిగా ఉంటుంది. కీమా రెడీ. ఆయిల్ వేరించి చూసారు, యాడ్ చేసేస్తే కీమా రెడీ.